హాయ్. హలో అండి. ఓకే. ఎంట్రీ తీసుకుందాం మనం. ఈ రిజెక్షన్ పాయింట్ వరకొస్తే సెల్లింగ్‌కి ట్రేడ్ తీసుకుందాం. రిజెక్షన్ పాయింట్ పైకి రావాలి. ఇక్కడ నుండి నేను ఎంట్రీ అయితే తీసుకున్నా. ఎందుకంటే ఇట్లా నుండి డ్రా చేసి ఒక ట్రెండ్ లైన్ కూడా ఉంది ఈడ. అందుకని నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఓకే. నాకు ఏం ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ లాస్ జరిగినా నేను మార్టింగల్ యూజ్ చేస్తున్నా. సో, అందుకే ట్రేడ్ అయితే తీసుకున్నాను. ఓకే. ఒక లెవెల్ డ్రా చేసుకోవచ్చు ఈడ. అందుకే ఆడ ఎంట్రీ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ ఏం జరుగుతుందో. సపోర్ట్ ఇది ఎస్ఎన్ఆర్ కాదండి. అందుకే ఇక్కడ సెల్లర్ ఎంట్రీ అవ్వలేదు చూడండి. ఓకేనా. ఇక్కడ ఓన్లీ సపోర్ట్. లేదు. ఓకే. క్యాండిల్ మనం ఎంట్రీ సెల్లింగ్కి తీసుకుందాం అనుకున్నాం కానీ ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయిందండి. అందుకే నేను ఇక్కడ ఏం తీసుకోలేదు, వదిలేసిన సింపుల్గా. ఇక్కడ బయ్యర్ కంటిన్యూ అవుతుండ్రు. ఇది ఎస్ఎన్ఆర్ అయ్యింటే సెల్లింగ్కి ట్రేడ్ ప్లాన్ చేసుకుంటుండే మనం. ఇది ఓన్లీ ఎస్ఎన్ఆర్ కాదు. ఇది ఓన్లీ సపోర్ట్. నేను సపోర్ట్ ఏది ఎస్ఎన్ఆర్ అయింది అనేది నేను సపోర్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఎట్లా చూసుకోవాలి, ఎట్లా తెలుస్తుంది అనేది. సో ఇదే బ్రేక్అవుట్ రిట్రేస్మెంట్లో ఇదే మిస్టేక్ చేస్తారండి. సపోర్ట్ ఎస్ఎన్ఆర్ని కాకుండా ఓన్లీ ఎస్ఎన్ఆర్ని యూజ్ చేసుకోరు. బ్రేక్అవుట్ అది వ్యాలిడ్ అయ్యిందా లేదా, ఎస్ఎన్ఆరా కాదా, కంప్లీట్ ఎస్ఎన్ఆరా కాదా చూసుకోకుండా ట్రేడ్ తీసుకుంటారు. అందుకని బ్రేక్అవుట్ రిట్రేస్మెంట్ ఎంట్రీ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఆ మిస్టేక్ చేయొద్దు. ఓకే. చెక్ చేసుకోవాలి ఫస్ట్. అది ఏ ఇక్కడ కూడా ఇక్కడ కూడా చూడండి, బ్రేక్అవుట్ తర్వాత ట్రేడ్ ఎంట్రీ తీసుకుంటారు. ఇది కూడా లాస్ అయిపోతుంది. ఎందుకంటే తెలుసు కదా అండి, ఇది ఎస్ఎన్ఆర్ అంటే నేను తెలిసిన వాళ్ళకి అర్థమవుతుండొచ్చు. వెయిట్ చేద్దాం కొంచెం ఇక్కడ. ఓకే అండి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఒక లెవెల్ పైన క్లోజ్ అయింది. బయింగ్ ఆపర్చునిటీ దొరికితే మనం ట్రేడ్ తీసుకుందాం. ఓకే. సెల్లర్ ఎక్కెళ్ళిపోతుందండి. కిందికి రావాలి. కిందికి వస్తే ఎంట్రీ తీసుకుందాం. పైన టచ్ అయ్యి వచ్చింది ఫ్రెండ్స్. ఇది మళ్ళా పైన టచ్ అయ్యి వచ్చింది. ఇక్కడ ఉండైతే సెల్లింగ్కి ట్రేడ్ తీసుకుంటాను. పైన రిజెక్షన్ తీసుకోకుండా వస్తే నేను ఇక్కడ ఉండి బయ్యింగ్కి ట్రేడ్ తీసుకుంటే 100% కన్ఫర్మ్ ట్రేడ్ అది. కానీ చూడండి, మార్కెట్ ప్రీవియస్ ఎక్కడైతే ఫాలో అయ్యిందో పైకి వెళ్ళి అది రిజెక్షన్ పాయింట్ రిజెక్షన్ తీసుకొని వస్తుంది మార్కెట్. ఓకే. సో అందుకని మళ్ళీ నేను సెల్లింగ్కి అయితే ట్రేడ్ తీసుకున్నా. ఎట్లా నా దగ్గర మార్టింగల్ చేతిలో ఉంది కాబట్టి. ఓకేనా. లేకుంటే కొంచెం రిస్కీ ట్రేడ్ ఇది, వదిలేస్తుండే. కానీ క్లారిటీ వచ్చింది. ఇక్కడ పైకి వెళ్ళాక మార్కెట్ రిజెక్షన్ తీసుకోకుంటే పైకి వెళ్తుంది మార్కెట్. ఎందుకంటే బయ్యర్ కన్ఫర్మ్ చేసిండ్రు ఇక్కడ. ఓకే. నేను చెప్తుంటాను కదా, ఇది కూడా సపోర్ట్లో 30 సెకండ్స్లో మార్కెట్ 2 పాయింట్స్కి టచ్ అవ్వకూడదు అని చెప్పి. ఓకే. ఇక్కడ కింద బయ్యర్ లెవెల్ ఉంది, పైన లెవెల్ ఉంది. సెల్లింగ్ కన్ఫర్మేషన్ వస్తే కన్ఫర్మేషన్ స్ట్రాంగ్ క్యాండిల్ కావాలండి. ఇంకా చూసారా, కన్ఫ్యూజ్ చేసింది. ఇది లాస్ట్ సెకండ్లో పోయి వీక్ క్రియేట్ అయినట్టు రిజెక్షన్ అయినా చేసి లాస్ట్ సెకండ్లో బాడీ క్రియేట్ చేసింది. ఓకే. క్లారిటీ లేదు అక్కడ. కన్ఫ్యూజన్ ట్రేడ్ తీసుకుంటే లాస్ అవుతుంది. ఇక్కడ ఓకే. ఓకే. ఇది వీక్ క్యాండిల్ అయ్యింది. ఓకే, వదిలేద్దాం అక్కడ. ఇక్కడ
ఇక్కడ బయింగ్‌కి తీసుకుందాం. కొంచెం రిస్కీ ట్రేడే కానీ నేను ఆపర్చునిటీ అయితే తీసుకున్నాను. ఇక్కడ కానీ పైన లెవెల్ కూడా ఉంది. ఇక్కడ కూడా లెవెల్ ఉంది. అక్కడ నుండి డిస్టర్బెన్స్ కూడా జరిగింది. ఏం ప్రాబ్లమ్ లేదు. నేను లాస్ అయినా రికవర్ చేస్తానని అదే కాన్ఫిడెంట్‌తోని తీసుకుంటున్నా. ఈ వీడియో ఇంటెన్షన్ ఏందంటే నన్ను చూసి కంపౌండింగ్ చేస్తున్నారు డైరెక్ట్‌గా. అది కాదు, దానికి ముందు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మనం మనీ మేనేజ్‌మెంట్ పెట్టుకొని ట్రేడ్ చేయాలా, ఇదంతా ఉంటుందని చెప్పడానికి. లాస్ అయితే మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏంటిది మనకు నాలెడ్జ్ ఉంటే ఎట్లా కాన్ఫిడెన్స్ ఉంటది, అదంతా మీకు అర్థం అవ్వాలని నేను ఈ వీడియో ఇంటెన్షన్ అనమాట. ఓకేనా? నేను ఎంట్రీ తీసుకున్నా, మన ఎంట్రీ అయితే విన్ అయిపోయింది. ఓకే, మరి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని వచ్చి రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయింది లెవెల్ దగ్గర. చూసాం బ్రేక్అవుట్ అయితే కంటిన్యూషన్కి నెక్స్ట్ ట్రై చేద్దాం. అంటే లెవెల్ తీసేద్దాం, మనకి దీంతో పని లేదు. ఓకే, ఓకే. ఇక్కడ హిస్టరీలో లెవెల్స్ లేవండి నాకు. ఇక్కడ ఉన్నది ఒక సింగిల్ లెవెల్. ఇక్కడ కన్ఫర్మేషన్ దొరికితే ట్రేడ్ తీసుకోవాలి, లేదంటే అక్కడ కూడా వదిలేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ కూడా వదిలేద్దాం. రివర్సల్ క్యాండిల్ అయ్యింది, లేదంటే ఇక్కడ ఎస్ఎన్ఆర్ ఉంది, మేము ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ రివర్సల్ క్యాండిల్ తర్వాత నేను రిస్క్ తీసుకోను, వదిలేద్దాం. వెయిట్ చేద్దాం ఇక్కడ. ఓకే అండి, ఇక్కడ మనకి ఎంట్రీ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ పైకి వస్తే నేను ఈ లెవెల్ 5 మినిట్లో డ్రా చేసిన. 1 సెకండ్. చలో ఇక్కడ నేను సెల్లింగ్. ఓకే, కొన్ని సెల్లింగ్ అయితే తీసుకున్నా. ఈజీ ట్రేడ్ ఇది. రిజెక్షన్ తీసుకుంటే మన ఎంట్రీ అయితే సేఫ్ ఇక్కడ. ఓకే, ఇది ఓన్లీ సెల్లర్ లెవెల్ అండి. నేను ఇది 5 మినిట్లో డ్రా చేసిన. ఒకవేళ ఇది ఇప్పుడు బ్రేక్ ఇట్లా మన ఎంట్రీ ఒకవేళ ఈ లెవెల్ పైన ఒకవేళ క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ బయింగ్కి ట్రేడ్ తీసుకోవద్దు. ఓకే, రిట్రేస్మెంట్కి వచ్చినప్పుడు. ఓకే, చలో ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోవద్దండి. ఎందుకంటే తెలుసు కదా ఇది ఎస్ఎన్ఆర్ అని. ఇది ఓన్లీ రెసిస్టెన్స్, మనకి అది కన్ఫర్మ్ అవ్వలేదు మనకి ఇంకా. ఓకే, క్యాండిల్లో నేను బయింగ్కి ట్రేడ్ వదిలేస్తాను ఫ్రెండ్స్. ఇంత రిజెక్షన్ ఉంది క్యాండిల్లో, విక్లో. ఓకేనా, విన్ అయినా పర్లేదు, అక్కడ వద్దులే మనకి రిస్క్. లేదంటే మార్టింగల్ ఉంది, తీసుకోవచ్చు. ఓకే, ఎంట్రీ నేను టైం అయిపోయిందిలేండి, వెయిట్ చేద్దాం కొంచెం. ఓకే, ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకుందాం. ఈ లెవెల్ కిందికి వస్తే ఎంట్రీ ఉంది. చలో, రాకముందే తీసుకున్నా ఎంట్రీ దాని కిందికి. చూద్దాం. మార్టింగల్ యూజ్ చేసిన అంటే నేను కంపౌండింగ్ ఏం చేయలేదు. అంటే ఒకవేళ లాస్ అయితే మనం ఎట్లా రికవర్ చేసుకుంటాం అనేది మీకు చూపిస్తాం అనుకున్నా, కానీ అది ఒకటి కూడా లాస్ అవ్వలేదు. ఓకే, చూడండి ఇప్పుడు మీరు ఫస్ట్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేయండి. గెయిన్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేస్తారు కదా, ప్రాక్టీస్‌లో వచ్చిన రిజల్ట్‌ని బట్టి మీ అక్యురసీ ఎంతో ఉంది అని తెలుసుకొని, ఆ అక్యురసీని బట్టి మనం మనీ మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీకు 3 స్టెప్ మార్టింగల్ యూజ్ చేయాలంటే మీకు అట్‌లీస్ట్ 80% అక్యురసీ ఉండాలి. ఓకే, అట్లా కాకుండా 60-70% ఉందంటే మీరు దానికి తగ్గట్టు మనీ మేనేజ్మెంట్ చేసుకోవాలండి. అట్లా కాలిక్యులేషన్ చేసుకొని టార్గెట్ పెట్టుకోవాలి. ఓకేనా? ఈ ప్రాసెస్ మీరు డైరెక్ట్ 15 డేస్ ప్రాక్టీస్ చేసి డైరెక్ట్ కంపౌండింగ్ చేయాలంటే అది పాసిబుల్ కాదు. కొంచెం ఎక్స్‌పీరియన్స్, మీకు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ వదిలేయాలి, ఏది షూర్ షాట్, ఏది రిస్కీ ట్రేడ్, ఇదంతా మీకు తెలుసుకోవాలి కదా. ఓకే, ఓకే. అదే అంటున్నానండి. అంటే డైరెక్ట్ ఇప్పుడు చూడండి 1 మినిట్. ఓకే, ఇప్పుడు చూడండి డైరెక్ట్ మీరు ఏం చేస్తారంటే
కోర్స్ తీసుకుంటారు, కొన్ని నేర్చుకుంటారు, ఎక్కడైనా నేర్చుకొని డైరెక్ట్ ఎక్కడ నేర్చుకున్నా కూడా ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇలా వెళ్ళిపోవాలనుకుంటారు పైకి. ఓకే. మీరు ఇలా వెళ్ళిపోవాలని ట్రై చేస్తే ఇంతే ఫాస్ట్‌గా ఇలా పడిపోతారు కిందికి. అట్లా వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు చూడండి ఇలా ఇలా నెమ్మదిగా వెళ్ళాలి పైకి. ఓకేనా. గ్రాఫ్ ఎలా మూవ్ అవుతది మార్కెట్ చార్ట్ గ్రాఫ్. ఓకే. ఇలాగే కదా అది మూవ్ అయ్యి వెళ్తది పైకి. మనం కూడా సేమ్ ఇలాగే వెళ్ళాలి. మీరు ప్రాక్టీస్ చేసినాక మీకు అక్యురసీ ఎంత వస్తుంది. ఆ అక్యురసీని బట్టి మీ ఎంతుంది అక్యురసీ 60-70% ఉందా? 70-80% ఉందా? 90% ఉందా? దాన్ని బట్టి మీరు ఈ మనీ మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకొని ప్రాఫిట్ జనరేట్ చేయాలి స్టార్టింగ్. ఓకే. ఈ ఇట్లా మీరు ప్రాఫిట్ జనరేట్ చేస్తున్న టైంలో మీరు చేస్తున్న ట్రేడింగ్ మీకు ఎక్స్‌పీరియన్స్‌గా యాడ్ అవుతా ఉంటది. ఓకే. ఒక స్టేజ్ ఆ స్టేజ్‌కి కూడా వస్తారు. మీరు ఆటోమేటిక్‌గా ఒక నెక్స్ట్ లెవెల్ ట్రేడర్ అయ్యి డైరెక్ట్ కంపౌండింగ్ చేసే స్టేజ్‌కి కూడా మీరెళ్తారు. ఇదంతా ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ప్రకారం ఎళ్తది ఫ్రెండ్స్ ఇదంతా. ఓకేనా. ఇట్లా కాకుండా డైరెక్ట్ ఇలా ఎళ్ళదు. ఓకే. మీరు ఇలా ఎళ్దామని ట్రై చేస్తారు. ఇలాగెళ్దామని ట్రై చేస్తారు. అది అవ్వదు పని. అది అవ్వదనమాట. మీ టైం వేస్ట్ అయితది అవ్వదు. మీరెళ్ళాలంటే ఖచ్చితంగా ఇలానే ఎళ్ళాలి. ఓకేనా. ఈ ఇది ఈ మార్ ఇది ఎలా ఎళ్ళిందో ఇలానే ఎళ్ళాలి నెమ్మదిగా. ఓకేనా. అదొదిలేసి రాంగ్ ట్రాక్‌లో ఎళ్ళిపోతారు. ఇట్లా ఎళ్ళడానికి అక్కడ ప్రాబ్లమ్ ఉంటుంది. ఓకేనా. సో, నాలెడ్జ్ అంతా గెయిన్ చేయాలి. దాన్ని ప్రాక్టీస్ చేసి ఎంత అక్యురసీ వస్తుందో చూసుకొని దాన్ని బట్టి మనీ మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకుంటే మీకు ఇదంతా ఎక్స్‌పీరియన్స్ లాగా యాడ్ అవుతూ ఆ స్టేజ్ కూడా వస్తది. మీరు కంపౌండింగ్ కూడా చేయగలుగుతారు. మీకు తెలిసిపోతా ఉంటది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి మీకు అంతా తెలిసిపోతది మార్కెట్ గురించి. ఏది షాట్ ఎక్కడ వదిలేయాలి, ఎక్కడ తీసుకోవాలనేది కూడా మీకు తెలుస్తదనమాట. సో, ఈ డైరెక్షన్ వదిలేసి ఈ డైరెక్షన్ కోసం ట్రై చేస్తుంటే అది అవ్వదు ఇది లేకుండా. ఓకేనా. అర్థమైందనుకుంటే అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతది. లేదంటే లేదు. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. యాక్చువల్‌గా అయితే వీడియో 3 స్టెప్ మార్టింగల్ పెట్టి చేద్దాం. ఎందుకంటే కంపౌండింగ్ చేస్తుంటే నాలాగా కంపౌండింగ్ చేస్తుండు డైరెక్ట్ పోయి. అంటే అది కరెక్ట్ కాదు కదా! అందుకని చెప్తున్నా. ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక ప్రాసెస్ ప్రకారం ఎళ్ళాలి. ఫస్ట్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేయాలి. చాలా డౌట్స్ ఉంటాయి ఇందులో. ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవాలి. ఓకేనా. అడ్వాన్స్ నాలెడ్జ్ ఉంటుంది. తెలుసుకోవాలి. నన్ను అడగగలిగితే నేను ఏదైనా చెప్పగలుగుతాను. ఇప్పుడు నా కోర్స్‌తో పాటు సపోర్ట్ ఉంటుంది. ఓకే. సపోర్ట్‌లో ఏం అడిగినా నేను చెప్పగలుగుతాను. కానీ అడిగే కేపబిలిటీ కూడా మీకు ఉండాలి. అంటే ఏం అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాలెడ్జ్ ఉంటే అవన్నీ తెలుసుకోవాలి కదా! ఓకే. అట్లా అన్నమాట. ఓకే. అండ్ అదే ఎవరైనా కోర్స్ తీసుకుంటే తీసుకోవచ్చు. సపోర్ట్ ఉంటుంది. మన డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడైనా సరే నేర్చుకున్నా ఓకే. కానీ మార్కెట్‌కి టైమ్ ఇవ్వండి. నేను ఇందాక చెప్పాను కదా! ఒక ప్రాసెస్ ప్రకారం ఫాలో అవ్వాలి. అప్పుడే కరెక్ట్ డైరెక్షన్‌లో ఎళ్తాం. లేదంటే కన్‌ఫ్యూజన్‌లో ఒకేసారి ఏం అర్థం అవ్వకుండా కన్‌ఫ్యూజన్‌లో ఒక లూజ్ ట్రేడర్ లాగా మిగిలిపోతారనమాట. ఓకేనా. ఎవరైనా టెలిగ్రామ్ ఛానెల్ ఉంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన టెలిగ్రామ్ లింక్‌తో మాత్రమే జాయిన్ అవ్వండి. ఫేక్ ఛానెల్స్ ఉన్నాయి. ఓకే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.